కనీస మద్దతు ధరలకు సేకరిస్తున్న సోయాబీన్ పత్తి విషయంలో కొన్ని ప్రత్యేక సడలింపులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. రాష్ట్రంలో పత్తి, మొక్కజొన్న, సోయా చిక్కుడు కొనుగోళ్లపై కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, గిరిరాజ్ సింగ్ కి లేఖలు రాసిన తుమ్మల పంటల కొనుగోలులో ఏర్పడుతున్న సమస్యలను వివరించారు. మొంతా తుపాను నేపథ్యంలో రాష్ట్రంలో అకాల వర్షాలు, అనిశ్చిత వాతావరణం కారణంగా సోయా, మొక్కజొన్న, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని లేఖలో ప్రస్తావించారు. వర్షాల ప్రభావంతో గింజల్లో రంగు మారటం, ముడతలు పడటం వంటి సమస్యలను పరిగణలోకి తీసుకుని నిబంధనలు సడలించాలని కేంద్రాన్ని కోరారు. ఆ ప్రకారం ఎన్ఏఎఫ్ఈడి, ఎన్సీసీఎఫ్ సంస్థలు సడలించిన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా సోయాబీన్ కొనుగోలు చేసేలా ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు. మార్కెట్లో మొక్కజొన్న ధర పడిపోవడంతో కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర రాకపోవడంతో రైతుల్లో ఆందోళన పెరిగిందని తెలిపారు. ఎంఎస్పీ కింద 16.85 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలుకు ఎన్ఏఎఫ్ఈడి, ఎన్సీసీఎఫ్ సంస్థలకి అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. కొనుగోలులో ఏర్పడుతున్న ఇబ్బందులు అధిగమించేందుకు, దిగుబడి నష్టాల వల్ల ఇబ్బంది పడుతున్న లక్షలాది మంది చిన్న రైతులకు రక్షణ కల్పించేందుకు కేంద్రం నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.